వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ గవర్నమెంట్ ఆఫీసుల్లో వేకెంట్గా ఉన్న జాబ్స్ను ఫిల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఏపీ కాస్ ద్వారా అవుట్సోర్సింగ్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలను కలుపుకొని ఇప్పుడు టోటల్గా 28 జిల్లాలు ఉన్నాయి. ఈ 28 జిల్లాల్లో ఉన్నటువంటి జాబ్స్ను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ప్రజెంట్ కొన్ని జిల్లాలకు నోటిఫికేషన్ వచ్చింది. అతి త్వరలోనే ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్ని జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతాయి. ఈ వీడియోలో ఏ జిల్లాలకు నోటిఫికేషన్ వచ్చింది, ఏ జిల్లా వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇంకా ఏ జిల్లాలకు నోటిఫికేషన్ రావాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇందులో ఏమేం జాబ్స్ ఉన్నాయి, ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనేటువంటి వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. ఈ నోటిఫికేషన్స్లో ఎక్కువగా 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులకు జాబ్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఎగ్జామినేషన్ ఏం లేకుండా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ జాబ్స్ని సెలెక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఏమేం జాబ్స్ ఉన్నాయి, వాటికి శాలరీ ఎంత ఇస్తారు, ఎలా సెలెక్షన్ చేస్తారు, ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. ఒకవేళ వీడియో చివరి వరకు చూసి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ తర్వాత కామెంట్స్లో మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను మీకు తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. అండ్ ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. అవుట్సోర్సింగ్ జాబ్స్కు సంబంధించి ప్రజెంట్ 4 డిస్టిక్లలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది మీరు చూస్తున్నది వచ్చి ఈస్ట్ గోదావరి డిస్టిక్కి సంబంధించింది. ఇందులో జనరల్ డ్యూటీ అటెండర్ 5 పోస్టులు ఉన్నాయి, ల్యాబ్ అటెండర్ 1 వేకెన్సీ ఉంది. అలాగే ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి తిరుపతి డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్. థియేటర్ అసిస్టెంట్ 1 పోస్ట్ ఉంది, రికార్డ్ అసిస్టెంట్ 1, ప్లంబర్ 1 వేకెన్సీ, జీడీఏ లేదా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ అనేటువంటి జాబ్స్ 6 ఉన్నాయి. పోస్ట్ మార్టం అసిస్టెంట్ 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎలక్ట్రీషియన్ 1 వేకెన్సీ, థియేటర్ అసిస్టెంట్ 4, ల్యాబ్ అటెండెంట్ 1, ప్లంబర్ 1 వేకెన్సీ, జనరల్ డ్యూటీ అటెండర్ 6 పోస్టులు, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 3, ఆఫీస్ సబార్డినేట్ 2 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ డిస్టిక్ వచ్చి మనకి పల్నాడు జిల్లాకు సంబంధించి ల్యాబ్ అటెండర్ 1 వేకెన్సీ, థియేటర్ అసిస్టెంట్ 1, జనరల్ డ్యూటీ అటెండర్ 16, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 2, ఆఫీస్ సబార్డినేట్ 2 వేకెన్సీ ఉన్నాయి. ఇలా ప్రజెంట్ మనకి ఈ 4 జిల్లాల్లో జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అన్ని జాబ్స్కి కూడా పర్ మంత్ మీకు 15,000 రూపాయల రెమ్యూనరేషన్ అనేది ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటివి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో, ఫ్యూచర్లో ఈ జాబ్స్ ఏమైనా రెగ్యులర్ అవుతాయా అనేటువంటి డౌట్ అనేది చాలామందికి ఉంటుంది. ఇవి అవుట్సోర్సింగ్ జాబ్స్ కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా రెగ్యులర్ అవ్వచ్చా అనేటువంటి డౌట్స్ అనేవి చాలా మందికి ఉంటాయి. యాక్చువల్గా గవర్నమెంట్ సెక్టార్లో 3 టైప్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయి. ఒకటి పర్మనెంట్ జాబ్స్, అంటే రిక్రూట్మెంట్ ద్వారా వచ్చి ఎవరైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తుంటారో అది ఒకటి. రెండవది కాంట్రాక్ట్ జాబ్స్, మూడవది అవుట్సోర్సింగ్ జాబ్స్. సో పర్మనెంట్ జాబ్స్ ఆల్రెడీ పర్మనెంట్ జాబ్స్ అన్నమాట, రిక్రూట్మెంట్ ద్వారా వచ్చి ఉంటారు. నెక్స్ట్ రెండవది కాంట్రాక్ట్ జాబ్స్. ప్రజెంట్ అసలు కాంట్రాక్ట్ జాబ్స్నే తీసుకోవడం లేదు. ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా కొంతమందిని పర్మనెంట్ చేశారు, మరి కొంతమంది ఇంకా పర్మనెంట్ చేయలేదన్నమాట. అంటే 50-50 ఛాన్సెస్ కాంట్రాక్ట్ జాబ్స్కి ఉంటాయి. ఇప్పుడు ఈ జాబ్స్ ఏంటివి అంటే అవుట్సోర్సింగ్ జాబ్స్, అంటే వేరే థర్డ్ పార్ట్నర్ ద్వారా మిమ్మల్ని తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ ఆఫీసులో వర్క్ చేపిస్తారు. కాబట్టి ఈ అవుట్సోర్సింగ్ జాబ్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మనెంట్ అయ్యే అవకాశాలు 99% లేవు అనేది మీరు గమనించాలి.
ఓకేనా. ఇక శాలరీ విషయానికి వస్తే మనకి ప్లంబర్ అనే జాబ్కి 18,500 ఉంది, మిగిలిన అన్ని పోస్టులకి కూడా. ఎలక్ట్రీషియన్కి 22,460 ఉంది, మిగిలిన అన్ని జాబ్స్కి కూడా 15,000 రూపాయల శాలరీ అనేది ఉంది. ఈ జాబ్స్కి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, అలాగే ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ జాబ్స్కి 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్లంబర్ జాబ్కి ఐటీఐలో ఫిట్టర్ కానీ ప్లంబర్ కానీ మెకానిక్ ట్రేడ్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండర్కి 10th పాటుగా ల్యాబ్ అటెండర్ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. థియేటర్ అసిస్టెంట్కి 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. ఎలక్ట్రీషియన్కి డిప్లొమా ఎలక్ట్రికల్ కానీ లేదా ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు కానీ ఈ ఎలక్ట్రీషియన్ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే పోస్ట్ మార్టం అసిస్టెంట్ వీటన్నిటికి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, అంటే 47 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు అప్లై చేయవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మ్యాక్సిమం లిమిట్ 52 years వరకు ఉన్నటువంటి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉన్నా కూడా 52 years వరకు ఉన్నటువంటి వాళ్ళకి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అయితే 250 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఓసీ క్యాండిడేట్స్ అయితే 350 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఈ ఫీజు అనేది బ్యాంకులో మనం డీడీ కట్టాలన్నమాట. ఓకేనా. సో ఈ డీడీ కట్టాలి అంటే మీ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫీజ్ అనేటువంటి కాలం దగ్గర ఏ నెంబర్కి మనం ఫీజు అనేది కట్టాలి అనేది మనకి ఇక్కడ ఇస్తారన్నమాట. దానికి ఆ అకౌంట్ నెంబర్ మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ యూస్ చేసి మనం ఫీజు అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక రిజర్వేషన్స్ అనేవి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్, పర్సన్ విత్ డిజేబిలిటీ అందరికీ కూడా రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. ఇక సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ లేకుండా సెలెక్షన్ చేస్తారు. మరి ఎలా సెలెక్షన్ ఉంటుంది అంటే టోటల్ 100 మార్క్స్కి సెలెక్షన్ చేస్తారు. ఇందులో 75% ఆఫ్ ద వేకెన్సీ మనకి మన క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి తీసుకుంటారు. మిగిలినటువంటి 10 మార్క్స్ వచ్చి మనకి మీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినప్పటి నుంచి మీకు సర్టిఫికేట్ పాస్ అయి ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ వచ్చినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు అయింది, మీరు 10th క్లాస్ పాస్ అయ్యి 10 years అయింటే మీకు 10 మార్కులు ఇస్తారు. 10th క్లాస్ పాస్ అయ్యి 5 సంవత్సరాలు అయింటే 5 మార్కులు ఇస్తారు. ఆ విధంగా మీరు క్వాలిఫికేషన్ పాస్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయింది అనే దాన్ని బట్టి మ్యాక్సిమం 10 మార్కుల వరకు మీకు ఇస్తారన్నమాట. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్కి 15 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. మీరు ట్రైబల్ ఏరియాస్లో వర్క్ చేస్తుంటే 6 నెలలకి 2.5 మార్క్స్ ఇస్తారు. రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తుంటే 6 నెలలకి 2 మార్కులు ఇస్తారనమాట. అలాగే అర్బన్ ఏరియాస్లో కానీ మీరు వర్క్ చేస్తుంటే 6 monthsకి 1 మార్క్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ కింద వెయిటేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా మనకి క్వాలిఫికేషన్లో 75 మార్క్స్, అలాగే క్వాలిఫికేషన్ ఇయర్ ఆఫ్ పాస్ అయినప్పటి నుంచి 10 మార్కులు, అలాగే ఎక్స్పీరియన్స్కి 15 మార్కులు, టోటల్గా 100 మార్కులకి ఈ విధంగా సెలెక్షన్ చేస్తారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే మీ జిల్లాకి సంబంధించిన వెబ్సైట్ అనేది ఉంటుంది. అక్కడ మనకి ఆఫ్లైన్ అప్లికేషన్స్ దొరుకుతాయి. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్స్. సో నేను మీకు జిల్లాకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా ఆ లింక్స్ పైన క్లిక్ చేస్తే మీ జిల్లాకి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ రిక్రూట్మెంట్ అనేటువంటి సెక్షన్ పైన క్లిక్ చేసి మీరు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీ అప్లికేషన్ ఫామ్తో పాటుగా వీళ్ళు ఇక్కడ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు, ఏమేమి సర్టిఫికేట్స్ పెట్టాలి అని. ఆ సర్టిఫికేట్స్ మీకు ఏవేవైతే అప్లికేబుల్ అవుతాయో వాటన్నిటిని కూడా అటాచ్ చేసి మీ యొక్క అప్లికేషన్స్ అనే వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి డైరెక్ట్గా వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి మీరు తీసుకుని వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే టైమింగ్స్ కూడా మనకి ఇచ్చారు. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క టైమింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అనుకుంటే దీనికి 30/6/2026 నుంచి 6/7/2026 వరకు టైం ఇచ్చారు. అలా ప్రతి ఒక్క జిల్లాకి సపరేట్ టైమింగ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీ జిల్లాకి సంబంధించిన టైమింగ్ ఎప్పుడు అనేది చూసుకొని మీరు ఆ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి.
అండ్ ఈ వీడియోకి సంబంధించి ఈ నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. మిగిలిన జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్గా కొత్త జిల్లాలతో కలిపి 28 జిల్లాలు ఉన్నాయి. ప్రజెంట్ 4 జిల్లాలకు నోటిఫికేషన్స్ వచ్చాయి. ఇంకా 24 జిల్లాలకి నోటిఫికేషన్ రావాలి. వచ్చిన వెంటనే నేను వీడియో చేసి మీకు అందిస్తాను. సో అప్పుడు మీ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.